ఊరికి ఒక్కటే ఉంది అని అంటే అది ఈవెన్చువల్గా స్లీప్ ఆప్నియాకి లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మల్టిపుల్ టైమ్స్ మధ్య మధ్యలో నిద్రలో ఉండి లేవడం వల్ల స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అయ్యి స్లీప్ క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. దానివల్ల డీప్ స్లీప్ డ్యూరేషన్ తగ్గిపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్, థైరాయిడ్ ఇష్యూస్, మెటబాలిక్ ఇష్యూస్ అంటే వెయిట్ పెరుగుతూ పోవడము లేదా వెయిట్ తగ్గలేకపోవడము, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే తిన్నది సరిగ్గా అరగకపోవడం, ఎక్కువ వచ్చినట్టు అవ్వడము, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా రావడము, గుండె దడలాగా అనిపించడము, దానివల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్, అరిథ్మియాస్, స్ట్రోక్ ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్లీప్ ఆప్నియాలో ఏమవుతుంది అంటే మన ఎయిర్వేస్ అన్ని అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మల్టిపుల్ టైమ్స్ మీ బ్రెయిన్ అన్నది మీకు లేవాలన్న సిగ్నల్ పంపిస్తూ ఉంటారు. దానివల్ల మీ నిద్రలో నుండి ఊరికే లేస్తూ ఉంటారు. అలా ఊరికే నిద్రలో నుండి లేవడం వల్ల మీకు స్లీప్ అన్నది ప్రాపర్గా ఉండదు అండ్ మల్టిపుల్ టైమ్స్ అవేకనింగ్ ఉంటుంది. సో నార్మల్గా మనం ఏమనుకుంటామంటే మధ్య మధ్యలో చాలాసార్లు లేస్తూ ఉంటే అది ఇన్సామ్నియా ప్రాబ్లం ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా దానికి టాబ్లెట్స్ వాడడము, టాబ్లెట్స్ వాడడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అది ఒక్కటే కాదు, ఇన్సామ్నియా ఒక్కటే కాదు, ఈ మధ్య మధ్యలో ఊరికే లేవడం వల్ల కూడా మెయిన్ రీజన్ దానికి లేవడానికి రీజన్ స్లీప్ ఆప్నియా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. విండ్ పైప్ అన్నది క్లోజ్ అవుతూ అబ్స్ట్రక్షన్స్ అన్ని అవ్వడం వల్ల లోపలికి వెళ్ళే అమౌంట్ ఆఫ్ గాలి అండ్ ఆక్సిజన్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మీ బ్రెయిన్ మీకు ఊరికే లేవాలన్న సిగ్నల్ పంపించడం వల్ల మీరు నిద్రలో ఉండి లేస్తూ ఉంటారు. సో స్లీప్ ఆప్నియాకి మెయిన్ టెస్ట్ ఇస్ స్లీప్ స్టడీ. సో అదేంటి అంటే అది నైట్ మొత్తం మీరు నిద్రలో ఉన్నప్పుడు మల్టిపుల్ కనెక్షన్స్ అంటే బ్రెయిన్ యాక్టివిటీని టెస్ట్ చేయడానికి, లోపల అబ్స్ట్రక్షన్స్ ఎంత ఎక్కువ వస్తున్నాయి, స్నోరింగ్ ఎలా ఉంటుంది అండ్ ఏ స్లీప్ స్టేజ్ ఎంతసేపు వస్తుంది, ఇలాంటివన్నీ హార్ట్ పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఇలాంటివన్నిటిని అసెస్ చేసి నైట్ మొత్తం మీ నిద్రలో ఉన్నప్పుడు ఇవన్నీ థింగ్స్ అసెస్ చేసిన తర్వాత ఈ స్లీప్ ఆప్నియా అన్నది ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు. అండ్ ఈ స్లీప్ స్టడీ కూడా చాలా టైప్స్ ఉంటుంది, 3 to 4 టైప్స్ ఉంటుంది. సో ఒకటి మెయిన్ ఏంటి అంటే ల్యాబ్లో చేసే టెస్ట్. దానిలో ఏంటి అంటే ల్యాబ్లోనే మీరు పడుకున్నప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఇంట్లో చేసే టెస్ట్. సో ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ల్యాబ్లో చేసే టెస్ట్లో స్లీప్ టెక్నీషియన్ అన్నది వాళ్ళు అక్కడే ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి అంటే ఎనీ కైండ్ ఆఫ్ నిద్ర పట్టకపోవడము, మధ్యలో ఊరికే లేసేవాళ్ళు, ఇంకా కార్డియాక్ ప్రాబ్లమ్, బీపీ, షుగర్ ఇలాంటివి ఏవి ఉన్నా వాళ్ళందరికీ ల్యాబ్లో చేసే టెస్ట్ ఐడియల్ ఉంటుంది. అండ్ రెండిట్లో ఏది బెస్ట్ అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి అంటే ల్యాబ్లో చేసే స్లీప్ స్టడీయే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్.